Good morning, students. Today we are discussing about uncontrolled systems and a proportional plus integral control of single area and its block diagram representation. In a uncontrolled system, in a single area uncontrolled system, whenever a load increases takes place, it is taken care of by the system in the following three ways. Borrowed First one, borrowed kinetic energy from the rotating machine of the system. Initially, the increased in load is supplied from the stored energy of the synchronous generator. As a result, the speed of the machine does the speed of machine goes down and the system frequency decreases. స్పీడ్ ఆఫ్ మెషిన్ డౌన్ అయిందనుకో సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అనమాట. సెకండ్ వన్, రిలీజ్డ్ కస్టమర్ లోడ్. ద రిడక్షన్ ఇన్ ది ఎఫెక్టివ్ లోడ్ will affect old load since the frequency of the system decrease. The system of the various motors decrease and hence the effective old load decreases, thus allowing the already available generation to partly meet the load demand. థర్డ్, బారోడ్ కైనటిక్ ఎనర్జీ ఒకటి అన్కంట్రోల్ సిస్టమ్ ఉంటున్న కారణం, రిలీజ్డ్ కస్టమర్ లోడ్ ఒకటి, ఇంక్రీజ్డ్ జనరేషన్ ఒకటి. ద రిడక్షన్ ఇన్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ యాక్టివేట్స్ the speed governing system of the generating units, which then increases the input to the primers, causing increased generation, which subsequently arrested a further drop in frequency. The units behave coherently, maintaining thereby equally frequency deviation among them. These are the uncontrolled system. Write a short note, uncontrolled system of single area system and the load frequency of single area system అన్నప్పుడు ఏం రాయాలి? Borrowed kinetic energy from rotating machine of the system ఒకటే, రిలీజ్డ్ కస్టమర్ లోడ్ ఒకటే, ఇంక్రీజ్డ్ జనరేషన్ అనేవి ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపోర్షనల్ ప్లస్ ఇంటిగ్రల్ కంట్రోల్ ఆఫ్ సింగిల్ ఏరియా, ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఐసోలేటెడ్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఏమని? బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్ సింప్లిఫైయింగ్ ద ఎబో బ్లాక్ డయాగ్రామ్. ద ప్రపోర్షనల్ ప్లస్ ఇంటిగ్రల్ కంట్రోల్ ఆఫ్ సింగిల్ ఏరియా అండ్ ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఐసోలేటెడ్ పవర్ సిస్టమ్ తీసుకుంటాం. ఏమని? ఆ రెండు పక్క పక్కన ఉండే కాబట్టి kg/1 + s/tg ఇంటూ kt/1 + tt. kg kt ఈక్వల్ 1, టీజీ టీటీ వాళ్ళు మనం 1 0 అని సబ్స్టిట్యూట్ తర్వాత సంగతి. ఇక్కడ మనం ఏం చేయాలి? అదే డైనమిక్ లేదంటే టీజీ ఈక్వల్ టు టీటీ ఈక్వల్ 0 పెట్టేవాళ్ళు. ఇక్కడ కేజీ కేటీ ఈక్వల్ 1 పెట్టేవాళ్ళు. అక్కడ 1 పెడితే ఏమైంది మనకి? 1/1 + s/tg ఇంటూ 1 + s/tt. నెక్స్ట్, అండ్ ప్రపోర్షనల్ కంట్రోల్ ఆర్ ఇంటిగ్రల్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు -ki/s. ప్రపోర్షనల్ కంట్రోల్ అండ్ ఇంటిగ్రేట్ కంట్రోల్ ఆర్ మైనస్. దీన్ని ఏం చేస్తాం మనం? నెక్స్ట్ అవుట్పుట్ నుంచి మళ్ళీ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఇది k/s ఇంటిగ్రేట్ కంట్రోల్. ఇంటిగ్రేట్ అంటేనే కనెక్ట్ చేసి సెన్సార్ ఒకటి పెడతాం, దట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ సెన్సార్ అంటాం. ప్రపోర్షనల్ ప్లస్ ఇంటిగ్రల్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ బై యూజింగ్ ది కంట్రోల్ స్టేజ్ షోన్ ఇన్ ఫిగర్. బై యూజింగ్ ద కంట్రోల్. చూడండి, ఫస్ట్ ఏమంటే ఒకసారి చూద్దాం. వన్స్ అగైన్ ఐ రిపీట్. ప్రపోర్షనల్ ప్లస్ ఇంటిగ్రల్ కంట్రోల్ ఆఫ్ సింగిల్ ఏరియా అండ్ ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. మనం ఐసోలేటెడ్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత ఈ రెండు పక్క పక్కన ఉండే ఏది స్పీడ్ గవర్నెన్స్ సిస్టమ్ ఒకటి సిరీస్లో పక్కన ఉండదు. సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాం టర్బైన్ వాళ్ళు సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే రెండు గేమ్ పక్క టర్బైన్స్ ఉంటాయి.
ఏం చేస్తాం మనం మల్టిప్లై చేస్తాం, అది ప్యారలల్గా అయితే యాడ్ చేస్తాం. అదే మల్టిప్లై చేసాం ఏమని కేజీ బై 1+s ఇంటూ టీజీ ఇంటూ కేటీ బై 1+ ఇంటూ టీటీ. అక్కడ వేరే కేజీ కేటీనేమో 1 అనుకున్నాం, 1+s ఇంటూ టీజీ 1+s ఇంటూ టీటీ. ఓకే, అండ్ ప్రొపోర్షనల్ కంట్రోల్ ఆర్ ఇంటిగ్రల్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు -KI/S. KI/S అంటే ప్రొపోర్షనల్ కంట్రోల్. ప్రొపోర్షనల్ కంట్రోల్ కింద ఫ్రీక్వెన్సీ సెన్సార్ ఒకటి పెడుతున్నాం. ఓకేనా, పెట్టేసి దాన్ని కనెక్ట్ చేసాం. చూడండి, బై యూజింగ్ ద కంట్రోల్ స్టేజ్ షోడ్ ఇన్ ఫిగర్, లెట్ ద స్పీడ్ చేంజర్ commanded by a signal obtained by first amplifying and then integral the frequency error delta Pc is equal to -Ki integral of delta f into dt. The unit for Ki is per unit megawatt per hertz and second. For hertz, by using the control stage shown in figure, let the speed changes commanded by a signal obtained by first amplifying and then integration the frequency error delta Pc is equal to -K into delta f dt. The unit for K is per unit megawatt per hertz and second. For hertz, for integral control frequency sensor delta Pc is Ki/S. నేను ప్రపోర్షనల్ కంట్రోల్ అన్న ఇంటిగ్రేట్ కంట్రోల్ నాకు ఏది మైనస్ అంటే మైనస్ ఇక్కడ నేను ఎర్రర్స్ ఫ్రీక్వెన్సీ సెన్సర్ స్పీడ్ చేంజర్ సిగ్నల్ ఫస్ట్ amplifying, then the integration of the frequency error delta Pc is equal to -Ki into integral of delta f to dt. The unit for Ki is per unit megawatts per hertz. Integral control will give rise to zero static frequency error flows a step load change for the following reasons. The integrator output and thus the speed changer position attains a constant value only when the frequency error has been reduced to zero. The gain constant Ka controls the rate of integration and thus the speed of response of the loop. The integration is mostly performed in an electronic integrator of the same type as found in analog computers, where Kg is equal to Kt is equal to 1. Next, steady state response, proportional plus integral lower frequency control. The system now modifies to a proportional plus integral controller, gives zero steady state error delta f steady state is equal to 0. The signal delta P/s generated by the integral controller must be of opposite sign to delta f of s, which account for negative sign in blocks for integral controller. The steady state change in frequency has been reduced to 0 by the addition of the integral controller. Delta f reaches steady state only when delta Pc is equal to delta Pd constant because of the integration action of the controller. This is only possible if delta f is equal to 0. Delta f of s is equal to minus of Kp by 1+s into Tp plus 1 by r into 1 Ki by s into Kp by 1+s into Tg into 1+s into Tt or Tp into delta Pd by s. మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, డెల్టా మైనస్ ఆఫ్ ఆర్ ఇంటూ కేపీ ఇంటూ ఎస్ ఇన్ బ్రాకెట్ 1+s ఇంటూ టీపీ ఇంటూ 1+s టీటీ ఇంటూ డెల్టా పీడీ బై ఎస్ ఇంటూ 1+s ఇంటూ టీజీ 1+s ఇంటూ టీటీ 1+s ఇంటూ టీపీ ఇంటూ ఆర్ ప్లస్ కేపీ ఇంటూ K1
K into R plus S into S. Delta F steady state is equal to S into Laplace transform of delta F of S tends to 0 is equal to 0. In central load frequency control of a given control area, the change in frequency is known as a control area. అంటే ఈ కంట్రోల్ ఏరియా అంటే the addition single feedback in the modified control scheme is the integral control error ACA. This scheme will be 0 under steady state condition. A logical design certains is the minimization of delta F of S. Minimization of integral of ACA automatic and the area control error into dt. The integral is indeed the time error of a synchronous electric clock run by the power supply. These are the most very important question. Good thing.